ఈ రోజు వచ్చిన మీడియా మిత్రులందరికీ ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క పేరెంట్ మాట మీరు విన్నారు, ప్రతి ఒక్క స్టూడెంట్ మాట కూడా మీరు విన్నారు. ఈ రోజు మీడియా మిత్రులందరూ స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేయాలి. రాష్ట్రం మొత్తం చూస్తుంది మీ న్యూస్ ఛానల్స్ ని, స్టూడెంట్స్ బాధని, బాధ్యతని, పేరెంట్స్ బాధ్యతని. ఓకే, ఈ రోజు నేను చెప్తున్నాను, ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రాబ్లం పులి స్టాప్ పడాలి అన్న దాని గురించి ఆలోచించండి. 3 కోట్ల స్కామ్ అంటున్నారు కదా, ఓకే జరిగింది, నిరూపించండి. ఏ అకౌంట్ లోకి వెళ్ళింది, ఎవరు పంపించారు, ఎవరు తీసుకున్నారు, ప్రతి ఒక్కటి నిరూపించండి. ఇంకొకటి 3 కోట్లు అన్న దాని గురించి చెప్తున్నాను. 3 కోట్లు వాళ్ళకు చీమంతా కావచ్చు అన్న వాళ్ళకి, కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరికి కూడా అండ్ పేరెంట్స్ కి కూడా 3 కోట్లు అనేవి కొండల్లా కనిపిస్తున్నాయి. ఎప్పటికీ కూడా వాళ్ళు తాకలేరు. ఓకే, ఇక్కడికి వచ్చాక చూస్తున్నా ప్రతి ఒక్క పేరెంట్ ప్రాబ్లం. 10 రూపాయల కష్టపడే పేరెంట్ ఉన్నారు. ఒక పేరెంట్ అన్నారు 30 లక్షలు అకౌంట్ లో చూపెట్టాలని. 30 లక్షలు కాదు, 3 లక్షలు కూడా చూపెట్టలేని స్థితిలో ఉన్నారు. ఓకే, ఈ రోజు నేను చెప్తున్నాను, నా సిస్టర్ కోసం వచ్చాను అండ్ ఇప్పుడు చెప్తున్నాను 563 స్టూడెంట్స్ కోసం నేను వచ్చాను. ఓకే, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కోర్టు వ్యవస్థ ఉంది అండ్ విలేకరులు ఉన్నారు, వాళ్ళు కూడా మీకు న్యాయం చేస్తారు. యాక్చువల్లీ నాకు రావడం ఇక్కడికి ఇష్టం లేదు, బట్ నా సిస్టర్ ఫోర్స్ చేశారు, రమ్మన్నారు. ఇక్కడికి వచ్చాక అందరి ప్రాబ్లమ్స్ విన్నాను, అందరినీ చూశాను. చాలా అంటే చాలా బాధ అనిపించింది. జెన్యూన్ ఉన్నారు. ఓకే, ఎవ్వరు కూడా ఫేక్ లేరు. 563 మెంబర్స్ డాక్యుమెంటరీ తీసుకోండి. 563 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ర్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, గవర్నమెంట్ సైడ్ నుంచి డీటెయిల్స్ తీసుకునే వెళ్ళండి. ఇక్కడ ఎవరు వీళ్ళు పేపర్స్ ఇవ్వరు. పేపర్స్ ఇచ్చి మా ఇంటికి రండి, మేము ర్యాంకర్స్, మీ పేడ్ బ్యాచ్ అంటారు కదా, అలా కాదు. మీరే జెన్యూన్ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేయండి, ప్రతి ఒక్క పేరెంట్ ని ఇంటర్వ్యూ చేయండి. జెన్యూన్ ఉన్నారు. ఓకే ఓకే అండి. అండ్ ఇంకొకటి, నా సిస్టర్ కి 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు చెప్తున్నాను లాస్ట్ గా 2 గోల్డ్ మెడల్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాయి. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ కష్టపడి చదివిన వాళ్ళే ఉన్నారు, ఎవరు కూడా సీట్లు కొనుక్కున్న వాళ్ళు లేరు. అసత్య ప్రచారాలు చేయకండి. ప్రతి ఒక్క ప్లేస్ లో అసత్య ప్రచారాలు ఉంటాయి, ఉండవని కాదు, కానీ దానికంటూ పులిస్ స్టాప్ ఉండాలి. ఓకే, కొంతవరకే మనం మాట్లాడగలుగుతాం, ప్రతిదీ మాట్లాడలేం కదా. ఇంకొకటి, ఇక్కడ ఉన్న ఏ పేరెంట్ కూడా మీరు ఆలోచించండి, వాళ్ళకి అన్యాయం జరిగింది, పాపం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు తెలుసా. ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా మీ సహాయంతోనే రాష్ట్రం నలుమూలలో రీచ్ అవుతున్నారు. ఓకే, మీకు టైం లేకపోవచ్చు, మీడియా మిత్రులు కూడా టైం అవుతుంది. నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా ప్రతి ఒక్కరి మాట. పాపం అక్కడ చూడండి, వాళ్ళ వైఫ్ కోసం వచ్చారు. ఓకే, చాలా మంది పిల్లలను పెళ్లి చేయలేక మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి. ఓకే, చదువుకొని కష్టపడి పైకి వచ్చారు, ఊరికే రాలేదు కదా. అది అందరికీ చెప్పాలంటే అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పౌరుడికి. ఈ రోజు ఇంకొకటి, 563 మెంబర్స్ పాపం ఫైట్ చేయడానికి తక్కువ ఉన్నారు. ఓకే, 563 మెంబర్స్ చూడడానికి చాలా తక్కువ. చాలా మంది పేరెంట్స్ కూడా రాలేకపోయారు. ఈవెన్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, వాళ్ళు మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి రావాలంటే కూడా పైసలు లేని వాళ్ళు ఉన్నారు. ఓకే, ఫస్ట్ ప్రతిదీ ఆలోచించండి. ఆలోచించాక ఒకటి అండ్ ఇంకొకటి 100% చెప్తున్నా, ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 100% మీరు విన్ అవుతారు, మీకు పోస్ట్ వస్తాయి, ఇది మాత్రం పక్కా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పటికీ కూడా మాట్లాడడానికి మీ అందరికీ ఛాన్స్ ఉంది. ఎవరన్నా ఒకరు మాట్లాడండి, మీ బాధలు చెప్పుకోండి, చెప్పుకుంటేనే తెలుస్తుంది. బట్ ఇక్కడ మాట్లాడలేని పేరెంట్స్ ఉన్నారు, కొందరికి మాట్లాడడానికి వస్తుంది, కొందరికి రాదు, స్టేజ్ ఫియర్ ఉంటది, చాలా మంది ఉన్నారు. బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎక్కడ పెయిడ్ బ్యాచ్ లాగా కనిపిస్తున్నారు, ఎక్కడ 3 కోట్లు ఇచ్చే వాళ్ళ కనిపిస్తున్నారు, వెనకాల చూడండి, చుట్టూ చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పేరెంట్స్ అండ్ హస్బెండ్ అండ్ సిస్టర్. నేను మా ఇద్దరికి మాట ముచ్చట అయ్యింది, అయ్యేసి ఆల్మోస్ట్ 4 years అవ్వడానికి వస్తుంది. అప్పుడే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి మేము
ఇక జాబ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలనే ఒక మోటివేషన్ తోటి ఉన్నాం. మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. స్టిల్ నేను కోచింగ్ ఇప్పిస్తాను, నేను బ్యాక్ బోన్ ఉంటానని చెప్పేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అండ్ ఇప్పటికీ మేము వెయిట్ చేస్తున్నాం. వద్దండి, చప్పట్లు వద్దండి, నాకు ఇది నా ఆవేదన, నా బాధ. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాం, ఇప్పటికీ బాధపడుతున్నాం. తను 10th టాపర్, ఇంటర్లో టాపర్. నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రీజన్ ఇది. అండ్ డిగ్రీలో కోటి ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ అది, అందులో ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. అండ్ పీజీ ఓయూ ఉస్మానియా కాలేజ్, అందులో పీజీలో గోల్డ్ మెడలిస్ట్. మీకు సారీ, ఒక్కసారి చూడండి, ఇది తమిళ సైడ్ నుంచి తీసుకున్నది. ఇవన్నీ ప్రూఫ్స్ అండి. ఎందుకనంటే ఇప్పటివరకు మేము బయటకు రాలేదు. ఎందుకనంటే నిజము గడప దాటేలోపు అబద్ధం వచ్చేసి ఊరే కాదు, మొత్తం మన స్టేట్ మొత్తం తిరిగేసి వస్తుంది. మన కంట్రీయే తిరిగింది. బట్ ఇది చూపించాల్సి వస్తుంది మేము అది. అండ్ మేము పెట్టిన ఖర్చు ఏదైనా మేము తీసుకున్నాం. బట్ మా యవ్వనం ఖరీదు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 4 years అండి, 3 years అనుకోండి, సరే. బట్ మేము 1 year నుంచి, ఈ ఎగ్జామ్స్ అయిపోయి ఆల్మోస్ట్ 1 year అవుతుందండి. 1 year నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? మాకు జడ్జిమెంట్ పైన, జ్యుడిషియరీ పైన నమ్మకం ఉంది కాబట్టి. బట్ ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం. అండ్ నేను డైరెక్ట్ పేరు తీస్తున్నాను ఎందుకంటే వాళ్ళు అన్నారు కాబట్టి. యా, సో ఒక ఆఫీసర్ ఆయన కూడా వచ్చారు, చదివే మా లెక్క వీళ్ళ లెక్కనే చదివి ర్యాంక్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకున్నారు. బట్ వచ్చేసి ఆయన కూడా సేమ్ వత్తాసు పాడుతున్నారు 3 కోట్లు అని చెప్పేసి. ఈ క్వశ్చన్ ఎవరైనా రేజ్ చేస్తే మరి మీరు అప్పుడెట్లా తెచ్చుకున్నారు సార్ అని మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. మేము ఇప్పటికీ సార్ అనే పిలుస్తాం, మాకు అది బాధగా ఉంది. ఎందుకంటే మేము చాలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. సో యవ్వనం తాకట్టు పెట్టి మరీ మేము చదివిపిస్తున్నాము. అండ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, ఎప్పుడు లే ఆఫ్స్ అవుతాయో తెలియదు. అది మనసులో పెట్టుకొని మేము పుట్టినాం ఇట్లా బ్యాక్వర్డ్ నుంచి వచ్చే క్లాస్లో పుట్టినాం, సరే. బట్ మాకు ఫర్దర్గా వచ్చే జనరేషన్ వచ్చేసి మాకు ఒక పాత అవ్వాలి, మళ్ళీ వాళ్ళు ఈ సిచ్యువేషన్ చూడొద్దు అని చెప్పేసి మా యవ్వనం తాకట్టు పెట్టుకొని మరి మేము ఇప్పటికీ మ్యారేజ్ చేసుకోకుండా, మాకు తెలుసు తర్వాత ఏజ్ ఎక్కువైతున్న కొద్దీ పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అయితే, ఇవన్నీ మాకు తెలుసు. తెలిసినా కూడా మేము ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అని చేస్తున్నాం ఇది. సో జెన్యూన్ క్యాండిడేట్స్ అండి మేము. మా ముఖం చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీడియా కూడా మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అవి ప్రభుత్వం వాళ్ళు చెప్పవలసింది. ఎందుకంటే తల్లిదండ్రులకు దాని మీద అవగాహన ఉండదు కదా. అది దాని గురించి అయితే మాకేం తెలియదు. అది ఆ ఆవేదన అది మీరు టీజీపీఎస్ వాళ్ళని కానీ లేదా సైలెంట్ సార్ అందరు 1 by 1 నో ప్రాబ్లం. మాకు తెలిసింది అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు వాళ్ళని ప్రశ్నించండి, వాళ్ళ నుంచి జవాబు వస్తుంది. మేము అప్పుడు రాలేదండి, దాని గురించి మాకు అవగాహన లేదు. అవగాహన లేని దాని మీద మనం చెప్పొద్దు.